కన్న కొడుకు కొన్ని క్షణాలు కనబడకపోతే, కొన్ని గంటలు తను ఎలా ఉన్నాడో తెలియకపోతే, ఆ కన్న పేగు ఎలా విలవిల్లాడిపోతుందో నవమాసాలు మోసి కని పెంచిన ప్రతి తల్లికి ఆ బాధ తెలుస్తుంది. కానీ అలా చేతికందొచ్చిన కొడుకు కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, ఏకంగా 9 సంవత్సరాలుగా ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, అసలు బ్రతికున్నాడో లేదో తెలియకపోతే ఆ తల్లి హృదయం ఎంతగా విలవల్లాడిపోతుందో తెలియచేసి, ఆ తల్లి తన కన్నబిడ్డ కోసం చేసే పోరాటమే ఈనాటి వర్తమానం ప్రత్యేక కథనం. రండి ఆ కన్నీటి పోరాటం తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం నాటి కేసు మూసివేతకు కోర్టు అంగీకారం. అదృశ్యమైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం. న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి నజీబ్ 9 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ అతడి జాడ కనిపించలేదు. నజీబ్ ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు సమాధానం లభించక అతడి తల్లి మౌనంగా బాధపడుతుండగా అతడి కేసు ముగించమని ఢిల్లీ పోలీసులు సిబిఐ కోర్టును కోరాయి. చివరికి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను అంగీకరిస్తూ కేసు మూసివేసేందుకు అనుమతి ఇచ్చింది. సిబిఐ 2018లో తన క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. అందులో తాము నజీబ్ కోసం వెతగ్గా స్పష్టమైన ఆధారం ఒక్కటి లభించలేదని పేర్కొంది. సోమవారం కోర్టు ఈ నివేదికను అంగీకరించింది. కోర్టు ఈ కేసు మూసివేతకు అనుమతించడంపై నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ తీవ్రంగా స్పందించారు. సిబిఐ, ఢిల్లీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. న్యాయం కోసం అవసరమైతే నేను సుప్రీంకోర్టుకైనా వెళ్తానని, వెనుకాడనని ఆమె తెలిపారు. నా కుమారుడికి న్యాయం జరిగే వరకు, నా చివరి శ్వాస వరకు పోరాడతాను అని స్పష్టం చేశారు. నా కుమారుడు 9 సంవత్సరాలుగా కనిపించడం లేదు. మొదటి రోజు నుంచి ఢిల్లీ పోలీసులు, సిబిఐ ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కానీ కోర్టు మాత్రం దర్యాప్తుకు తగిన ఆధారాలు లేవన్న సిబిఐ వాదనను అంగీకరిస్తూ కేసును మూసివేసేందుకు అంగీకరించింది. ఈ రోజు వరకు నా కుమారుడిపై దాడి చేసిన ఏబీవీపీ విద్యార్థులను అరెస్టు చేయలేదు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమారుడి గురించి ఎన్నో పుకార్లు, అబద్ధాలు వ్యాపించాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ వీడియోలను, కథనాలను డిజిటల్ సోషల్ మీడియాలో నుండి తొలగించారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇంతటి పెద్ద దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ కూడా నజీబ్ ఎక్కడున్నాడో ఇప్పటి వరకు చెప్పలేకపోయాయి అని ఆమె అన్నారు. కానీ ఈ 9 ఏళ్లలో వ్యవస్థ మమ్మల్ని మౌనంగా ఉండేలా చేయాలని చూసినప్పుడు జేఎన్యూ, ఏఎంయూ, జామియా యూనివర్సిటీలతో పాటు దేశంలోని పలు కళాశాలల విద్యార్థులు మాతో కలిసి నిలబడ్డారు. వాళ్లే రోడ్డులపై లాఠీ ఛార్జీలను ఎదుర్కొన్నారు. మా తరపున గళమెత్తారు. ఇదే మాకు ధైర్యం ఇచ్చింది అని ఆమె అన్నారు. ఇంతమంది తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు నా ఆశ విడిచిపెడతాను? నేను ఎలా బలహీనపడతాను? నాకు నా కొడుకు తిరిగి కావాలి. న్యాయం కోసం నేను ఏ కోర్టులో అయినా పోరాడతాను. నా చివరి శ్వాస వరకు పోరాడతాను అని ఆమె అన్నారు. ఈ పోరాటంలో రాబోయే రోజుల్లో మరింత మంది నాతో చేరతారని నాకు ఆశ ఉంది. ఈ పోరాటం కేవలం నా కుమారుడి కోసం మాత్రమే కాదు, తన బిడ్డకు న్యాయం కోరే ప్రతి తల్లి కోసం కూడా. అవసరమైతే నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అని నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ ప్రకటించారు. అసలు 2016లో ఏం జరిగింది? ఫాతిమా నఫీస్ చెప్పిన ప్రకారం ఆమె కుమారుడు సెమిస్టర్ విరామం తర్వాత 2016 అక్టోబర్ 13న జేఎన్యూకి తిరిగి వచ్చాడు. అక్టోబర్ 15 రాత్రి అతను తన తల్లి ఫాతిమాకు ఫోన్ చేసి ఏదో తప్పు జరిగింది అని చెప్పాడు. హాస్టల్లోనే ఉన్నామని, తాను అక్కడికి వస్తానని ఆమె కొడుక్కి ధైర్యం చెప్పారు. పోలీసు ఫిర్యాదులు ఆమె పేర్కొన్న దాని ప్రకారం, నజీబ్ రూమ్మేట్ ఖాసిం చెప్పిన దాని ప్రకారం నజీబ్పై కొందరు దాడి చేయడంతో అతను గాయపడ్డాడు. కొడుకుకు అండగా నిలబడ్డానికి నఫీస్ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ నుండి ఢిల్లీకి వచ్చారు. కానీ ఆమె మహీమాండవి హాస్టల్లోని రూమ్ నెంబర్ 106కు వెళ్ళినప్పుడు నజీబ్ అక్కడ కనిపించలేదు. అప్పటి నుండి అతను అదృశ్యమయ్యాడు. చివరిగా తెలిసిన సమాచారం ప్రకారం ఏబీవీపీ కార్యకర్తలు అతని రూమ్కి వచ్చి విరాళం అడిగారు. ఈ విషయమై వారికి అతడితో వాదన జరిగింది.
ఈ వాదన దాడికి దారితీసి చివరకు అతను అదృశ్యమయ్యే దశకు వెళ్ళింది. ఇది ఆమె కన్నీటి గాథ. ఇది ఓ తల్లి ఆక్రందన. ఇది ఓ పేగు తెంచుకు పుట్టిన బిడ్డను ఉన్నత శిఖరాలపై చూడాలని ఆకాంక్షించి ఆఖరికి చూపులకే అందకుండా పోయాడని 9 ఏళ్లుగా తను సమాజంతో వ్యవస్థతో చేస్తున్న పోరాట బాట. బిడ్డల భవితకై ఎన్నో కలలు గని నిరాశపడిన ప్రతి తల్లికి ఈ కథనం అంకితం చేస్తూ మరో నిజ సంఘటనతో హృదయాలను ఆలోచింపచేసే కథనంతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ స్టే విత్ us. ధన్యవాదాలు.